నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ యాంకర్ శమ. ఈ రోజు మనతో పాటు కోయ గురూజీ బ్రహ్మం గారు ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే గురు. నమస్కారం అమ్మా. గురువు గారు, రీసెంట్ టైమ్స్ లో ఆస్తి సమస్యలు ఎక్కువ అయిపోయాయి. అలాగే ఆ ఆస్తి సమస్యల వల్ల కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు కానీ ఆ ప్రాబ్లం అనేది సాల్వ్ అవ్వట్లేదు. అలాంటి వారికి మీరు ఎలాంటి పరిష్కారం అందిస్తారు? ఓం హర హర మహాదేవ శంభో శంకర ఓం నమ శివాయ. జయ కాళీమాత అమ్మవారు కటాక్షం పెద్ద గుస్వాయి పేరంటాలు ముగ్గు నరసింహలు ఓంకార భగవతి. ఆస్తి గొడవలు అనేది ప్రతి ఒక్క సమస్యలు అనేది కుటుంబంలో పడుతూనే ఉన్నాయి. ఇప్పుడున్న జనరేషన్ బట్టి గతంలో కూడా ఉన్నాయి. ఈ ఆస్తి తగాదులు ఎలా అంటే దాయాదులు అంటే అన్నదమ్ములు ఆ కుటుంబంలో ఉన్న చిన్నాయన్లు పెదనాయన్లు మేనత్తలు మేనమామలు వీళ్ళ ద్వారాగా వచ్చిన తర్వాత కొడుకులు కోడళ్ళు ఈ ప్రక్రియ ద్వారాగానే ఒకరికి పడకుండా పోయేదాని వల్లే ఈ ఆస్తి గొడవలు పెరుగుతున్నాయి. ఈ ఆస్తి గొడవలు కావడానికి కారణాలు మొట్టమొదటిగా ఏమిటంటే వీటికి కూడా ఒక రీజన్ ఉంది. మొట్టమొదటిది ఏలెత్తు చూపించడం. ఏలెత్తు చూపించడం అంటే ఈ ఆస్తిలో నీకు సగభాగం వచ్చే వాటాని మీ అన్నదమ్ముడు రానియకుండా వాళ్ళు తీసుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు అనే చెప్పుడు మాటని వాడు చెవులో పడేలాగా ఏలెత్తు చూపించి ఆ ఒక్క ప్రాబ్లాన్ని వీడికి చూపిస్తున్నాడు. అప్పుడు వీడి మనసులో ఏం కలుగుతుంది? అన్నదమ్ముడు గురించి తెలుసు, అక్క చెల్లెళ్ళ గురించి తెలుసు, కావాల్సిన వాళ్ళ గురించి తెలుసు. అయినా సరే వాడు చెప్పిన మాటను మాత్రాన్ని వీడికి పరిగణనలోకి తీసుకొని ఆహా ఇటువంటి సమస్య ఏదో జరగబోతుందంట, కాబట్టి దీన్ని మనం గట్టిగా నిర్ణయం తీసుకోవాలి అనుకొని వాడితో వాదనకు దిగుతున్నాడు. ఈ ఆస్తిలో నాకు రావాల్సింది కంపల్సరిగా వచ్చే తీరాలి అని అన్నప్పుడు అవతల వాడు ఆస్తి సమస్య ఇప్పుడు ఏమి రాలేదు కదా, తల్లిదండ్రులు ఉన్నారు, అన్నదమ్ములు ఉన్నారు, అక్కచెల్లెలు ఉన్నారు, ఇంకా కొంతమంది పెళ్ళైన వాళ్ళు ఉన్నారు, ఇంకా కావాల్సిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళ సమస్యలన్నీ తీరిన తర్వాత అప్పుడు మనం ఏర్పడటానికి బాగుంటుందని కొంతమంది ఆలోచిస్తే, కొంతమంది ముందుగానే వాళ్ళకు వచ్చిన భార్యల వల్ల, వాళ్ళకు జరిగిన ఒక సంఘటనల వల్ల, వాళ్ళకు చెప్పుడు మాటలు వినడం వల్ల ఇవన్నీ విభేదాలు పెద్దగా అయిపోయి ఈ ఆస్తి తగాదులు రావడానికి కారణము ముఖ్య కారణం. ఈ కారణాలన్నీ కూడుకొని ఇక ఒకరి మీద ఒకరు సూపుని పెంచుకుంటున్నారు, ప్రేమలు తెగిపోతున్నాయి. చిన్న వయసులో అన్నతమ్ముడు, ఒక యుక్త వయసు వచ్చిన తర్వాత పాలివాడు, పగలు పెరిగిన తర్వాత ఈడు పగవాడు, ఈడు మనవాడు కాదు పగవాడు. అట్లా కొంతమందికి ఈ ఒక్క ఆలోచనలు పడ్డకాడి నుంచి ప్రేమలు తగ్గిపోయినాయి, అన్నదమ్ముల మీద అక్కచెల్లెళ్ళ మీద తగ్గిపోయినాయి. అదేవిధంగా అక్కచెల్లెళ్ళు కూడా అన్నదమ్ముల ఆస్తుల గురించి రావడము, అక్కచెల్లెళ్ళ ఆస్తుల గురించి ఎదురు చూడడము, లేదా తల్లిదండ్రుల ఆస్తుల గురించి ఎదురు చూడడము, ఇది రాకపోతే ఇది వచ్చేలాగా దాన్ని ప్రయత్నం చేసి కావాలని దీంట్లో వచ్చే భాగం నాకు ఉందని చెప్పి కోర్టుకి వేయడము, ఇట్లా లేనిపోయిన వాడిని చికాకులు తీసుకొచ్చి పోవడము, ఈ మధ్యలో వాళ్ళని తీసుకొచ్చి ముందు పెట్టడం. వాడు ఆర్చేవాడు కాదు, తీర్చేవాడు కాదు, ఆ కష్టానికి ఆదుకునేవాడు కాదు, పనికిరాని అనామకుడిని తీసుకొచ్చి ముందు పెట్టి ఆ సమస్యల్ని పెద్ద చేసి వాడికి వీడికి పనిలేకుండా వాడు చేసి వీళ్ళిద్దరి మధ్యలో వీళ్ళు నలిగిపోతూ వీళ్ళు మానసికంగా మనశ్శాంతి లేకోకుండా మా తల్లిదండ్రులను దూరం చేశారే, మా అన్నదమ్ములను దూరం చేశారే, మా అక్కచెల్లెలను దూరం చేశారని ఒక ఆస్తి గొడవలకు తీసుకెళ్ళి ఇది కోర్టు కాడికి వెళ్ళిపోయి సమస్యలు కోర్టు దాకా పడిపోయినాయి. కోర్టు చుట్టూ అన్నడ తిరిగిన కుటుంబం, ఎప్పుడు పోని కుటుంబము కోర్టు చుట్టూ తిరగాల్సి వస్తుంది. కానీ సమస్య తెగట్లే, ముడిపడుతులే, సమస్య తెగిపోవట్లేదు, ముడిపడుతులేదు, వాయిదాల మీద వాయిదాలు, సంవత్సరాల మీద సంవత్సరాలు. ఆ ఆస్తి తిన్నది లేదు, ప్రయత్నం లేదు, తినే ప్రాప్తి వాడికి లేదు, వీడికి లేదు. అది మధ్యలో ఎట్లా కొన్ని పోయాయి పోతూనే ఉన్నాయి. అర్థందా? వచ్చినవి మాత్రానికి వాళ్ళు దాన్ని నిలబెట్టుకునే ప్రాప్తి కూడా కనపడుతులే. అటువంటి పొజిషన్లో ఈ ఆస్తి తగాదుల వల్ల కొంతవరకు కొన్ని ఆస్తులు మూలక పడిపోయి, కొన్ని ముందుకు రావాల్సినవి రానియకోకుండా అది అడుగులు పడేశారు. అది ఎవరికి ప్రాప్తి లేకుండా పోతున్నాయి. కొంతమంది అయితే దాన్ని కబ్జా చేసే కాడికి వచ్చేస్తున్నాయి. వాడికి వీడికి దొరకట్లే, వాడికి దొరకట్లే. దాని మీద వాడి మధ్యలో వేసుకొని ఇది నాది అనుకుని వాడు అడ్డం తిరిగితే వీళ్ళిద్దరు అన్నదమ్ములు మళ్ళీ వాడి మీద కేసు వేసి వాళ్ళు తిరగటం. ఇట్లా
ఒకదానికి ఒక కరెక్ట్ అయిన లింకు లేకపోకుండా వాళ్ళు చెప్పుడు మాటలకు గురి అయిపోయి ఆస్తి తగాదాలను పెంచుకొని అన్నదమ్ముల మధ్య గొడవలు పెంచుకొని సమస్యలను పెద్దగా చేసి కోర్టు చుట్టూ తిరిగి సమస్య పరిష్కారం కాకోకుండా చాలా వరకు డబ్బు ఖర్చు పెట్టుకుంటున్నారు. ఆస్తులు పోతున్నాయి, వీళ్ళు సంపాదించుకునే పోతున్నాయి, వీళ్ళు చేసుకున్న డ్యూటీలు పోతున్నాయి, వీళ్ళు సంపాదించిన ప్రతి ఒక్క రూపాయి నష్టపరిహారం జరుగుతుంది. బిడ్డల నోటికాడ సొమ్ము కూడా వృధాగా పోతుంది. అదే ఫస్ట్లోనే చెప్పుడు మాటలు అనుకోకుండా సరైన పద్ధతిలో నిలబడి ఒకరిని అర్థం చేసుకొని దాన్ని గొడవలు రాకముందే దాన్ని సరి సమానంగా తీసుకుంటే ఈ సమస్య పెరగదు. దాన్ని నీకెంత నాకెంత కాదనుకోకుండా వాళ్ళు మధ్యలో వాళ్ళ మాటలు ఎన్నుకొని ఇది లేనిపోయిన ఆలోచనలు ఊహించుకొని నువ్వు ఇలాగ చేస్తున్నావు, నీ భార్య ఇలాగ చేస్తుంది, నువ్వు నీ బామ్మర్దుల మాట, నీ తల్లిదండ్రుల మాట కాకుండా నీ అత్తమామల మాట వింటున్నావు అని చెప్పి లేనిపోయిన కవిగించుకున్న తర్వాతనే ఈ సమస్యలు పెద్దవి అవుతున్నాయి. నీవు ఒక్కదానితో కలిగితే పర్లే, నువ్వు అవతల వాడికి కలిగించావు నువ్వు చెబుతున్నావు మాటలు. ఈ మాటల వల్లనే ఈ అన్నదమ్ముడికి కాకుండా ఆ అన్నదమ్ముడికి కూడా ఆ అన్నదమ్ముడు భార్యకి కూడా అదే ఆలోచన కలుగుతున్నట్టుగా వచ్చేసింది. పాప ఆవిడ నోటుకుంటే ఎప్పుడు మాట రాదు, వాడి నోటుకుంటే మాట రాదు. అలాంటి వాడికి కూడా ఆ మాటలు కలిగించేలా నువ్వు చేస్తున్నావు. అప్పుడేమవుతుంది? ఇంకెక్కడ ఉందో నీకు బంధం, బంధుత్వం, ప్రేమ? ఇక దీన్ని ఎన్ని దూరం అయినప్పుడు ఏమైంది? ఆస్తి గొడవలే వస్తాయి. ఈ ఆస్తి గొడవలు వచ్చినప్పుడు ఏమైపోతాయి? తీరకపోతే ఏం చేస్తావు? వేసుకుంటావు కోర్టుకి. సంవత్సరాలు పడి తిరుగుతూనే ఉంటారు, పడిగాపులు కాసుకుంటుంటారు. ఓ స్వామి మాకు ఈ ఆస్తులు వస్తాయా, ఎప్పుడు వస్తాయి, మా కోర్టు సమస్య తీరిపోతా అనుకొని బాధపడుకుంటూ తిరిగే వాళ్ళు ఎంతమంది? దానికి సరైన కీలకమైన మార్గాన్ని ఎత్తుక్కోవాలి. అర్థందా? అంటరానితనం ఎలాంటిదో మనిషికి ఈ ఆస్తి గొడవల్లో వచ్చినప్పుడు ఆ సమస్యను అప్పుడే మొత్తానికి ఒకేసారి తగ్గొట్టుకోవాలి. ఇప్పుడు సగం ఉంచుకొని సగం తర్వాత తీసేసుకుందాం అని అనుకుంటే ఆ కాలు మురిగిపోయి పెద్దది అవుతూ ఉంటుంది. అది పుండుతో సమానం. దానిపైన కొద్దిగా కారం చల్లినా మట్టి చల్లినా మంట మాదిరిగా లేస్తుంటుంది. ఆ విధంగా మనిషికి ఆస్తి పోయినా కొద్దికి ఇంకా పగ పెరుగుతూనే ఉంటుంది, సూపు పెరుగుతూనే ఉంటుంది, ప్రేమ పెరగదు. ఇటువంటి ప్రాబ్లం అనేది కంపల్సరిగా మీ అన్నదమ్ముల్లో కానీ, మీకు బంధుమిత్రుల్లో కానీ, భార్య భర్తల మధ్యలో కానీ, లేకపోతే తల్లిదండ్రుల మధ్యలో కానీ, అత్తామామల మధ్యలో కానీ, లేకపోతే ఇయ్యంకురాల మధ్యలో కానీ ఎవరికైనా సమస్యలు ఇలాంటివి ఉండుంటే కంపల్సరీ ఒక్కసారి మమ్మల్ని సంప్రదించండి. ఈ ఒక్క కోర్టు సమస్యలు, భార్య భర్తల మధ్య గొడవలు ఉన్న సమస్యలు కానీ, మీకు ఎటువంటి సమస్య అయినా సరే కంపల్సరీగా ఆస్తి గొడవలు కానీ మీకు సరైన పరిష్కారం చేసి హరహర మహాదేవ శంభో శంకర నమశివాయ. ఓకే, చూసారు కదా ఈ వీడియో. ప్రతి ఒక్కరూ మీకున్న ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేసుకోవాలనుకునేవారు వీడియో కింద కాంటాక్ట్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది గురువు గారిది. సో ఎవరికి ఏ సమస్య ఉన్నా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి సంప్రదించగలరని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.